కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కుప్పం నియోజకవర్గ విభిన్న ప్రతిభావంతుల సంఘ అధ్యక్షుడు మురళి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు అందిస్తున్న పథకాలు హర్షించదగినవని, కుప్పం నియోజకవర్గ విభిన్న ప్రతిభావంతుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు జీఆర్ మురళి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విభిన్న ప్రతిభావంతులకి డిసెంబర్ 3వ తేదీన కురిపించిన వరాల చల్లు లాంటి విభిన్న ప్రతిభావంతులకు చాలా ఉపయోగకరమని తెలిపారు. రాష్ట్రంలోని దివ్యాంగులకు పెద్దపీట వేసి వారికి 7 వరాలు కురిపించిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నియోజకవర్గానికి 10 బండ్లు ఫ్రీగా 1,07,000 రూపాయలు అవుతుంది. ఆ బండి కొనాలంటే అది మన కుప్పం నియోజకవర్గానికి 10 బండ్లు వచ్చినాయి. అది కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనేసి సారు లాస్ట్ అక్టోబర్ 25న అది లాస్ట్ డేట్ పెట్టినారు. మళ్ళీ పెంచినారు, అక్టోబర్ 30న పెంచినారు. నియోజకవర్గానికి 10 బండ్లు ఇస్తామన్నారు. అది కూడా హామీ ఇచ్చినారు. అది కూడా ఇప్పుడు ప్రాసెసర్ జరుగుతూ ఉంది. అందరికీ 10 మంది మళ్ళీ అప్లై చేసుకోవడానికి కూడా మళ్ళీ ఆ ఛాన్స్ వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు 10 బండ్లు ఇస్తున్నారు. మళ్ళీ ఇంకా నిన్న క్యాంప్ జరిగింది ఇక్కడ శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పంలో వికలాంగులందరికీ ట్రై సైకిళ్ళు, మళ్ళీ వీల్ చైరు, మళ్ళీ వినికిడి లోకం స్పీకరు, మళ్ళీ అవి అంతా మన సార్ గారు మన క్యాంప్ పెట్టించినారు. మళ్ళీ సదరం సర్టిఫికెట్ మళ్ళీ కొత్త వాళ్ళకి సదరం సర్టిఫికెట్ కావాలంటే కూడా మళ్ళీ అవకాశం ఇచ్చినారు సార్ మన చంద్రబాబు నాయుడు సార్ గారు. కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ వికలాంగులు ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు సార్ చేస్తున్నారు. మనకు సార్ అన్ని విధాలు మన వికలాంగులకి కూడా అందరితో సమానం మన వికలాంగులు కూడా చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము సార్ గారికి, చంద్రబాబు నాయుడు సార్ గారికి పాలాభిషేకం చేస్తున్నాము. ధన్యవాదములు. కొత్తపేట. నా పేరు జేఆర్ మురళి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆశాజ్యోతి మన కుప్పం ముద్దబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు నమ్మకం పెట్టి కుప్పం నియోజకవర్గ దివ్యాంగులు అధ్యక్షుడు ఇచ్చిన వారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు చదువుకుంటున్నాం. అదేవిధంగా మన ఎమ్మెల్సీ గారు కంచెల శ్రీకాంత్ గారికి, అదేవిధంగా ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మురళీధరన్ సార్ గారికి, అదేవిధంగా డాక్టర్ సురేష్ బాబు గారికి, వారికి కొత్తపేట ముఖేష్ అప్పు గారికి, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్ గారికి, ముఖ్య నాయకులకు, తెలుగుదేశం కొత్తపేట నాయకులకు, మున్సిపాలిటీ నాయకులకు, మున్సిపాలిటీ కాణిపాకం వెంకటేష్ అన్న అధ్యక్షులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏ సమస్య ఉన్నా మా దివ్యాంగులకు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఎలా ఇచ్చారు నమ్మకంగా, అదే నమ్మకంగా నేను దివ్యాంగులకు ప్రతి ఒక్క ఏదో కానీ న్యాయం చేసి వాళ్ళకి ఏ కాల పనులు చేసి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. దివ్యాంగులకు ఎల్లప్పుడూ మన కూటమి ప్రభుత్వం తరఫున, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 7 వరాలు కురిపించినారు. అదేవిధంగా బస్సు ఉచితం, దివ్యాంగులకు అపాయింట్మెంట్తో కింద ఫ్లవర్తో హౌసింగు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కౌన్సిలర్గా కూడా పోటీ రాజకీయంగా కూడా నిలబడవచ్చు అనేసి మనకి అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఎన్నో పథకాలుగా మనకి 7 వరాలు కురిపించి వారికి ప్రత్యేక మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.